కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి 2024 సంవత్సరం నుంచి ఉగాది 2025 సంవత్సరం వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ నొల్లపూడి సత్యనారాయణమూర్తి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం రాశి ఫలాలను గ్రహ సంచారాలని కనుక మనం చూసుకున్నట్లయితే మరి గురుడు లాభంలో ఉన్నాడు, చక్కగా రాహు మీనంలో, శని కుంభంలో, ఈ యొక్క కేతువు కన్యా రాశిలో సంచరించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి ఇంతవరకు కూడా పనులన్నీ కూడా అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి, జిగ్జాగ్గా జరుగుతున్నాయి. అటువంటి వాళ్ళందరికీ కూడా లాభ గురుడు వల్ల ప్రమోషన్స్, ఉన్నతి అనేటటువంటివి మీకు కనబడుతున్నాయి. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి ఇంతవరకు ఏ పని చేసినా 1-2 సార్లు మీరు చేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా ముందుకు ఒక అటెంప్ట్తోనే ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు. విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు. మీరు కోరుకున్న చోట్ల మీ కోర్సుల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటివి జరుగుతాయి. మీరు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం అనేటటువంటివి మీకు దొరుకుతాయి. కాబట్టి ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళందరూ కూడా రాణింపు అనేటటువంటివి కనబడుతుంది, ప్రమోషన్స్ అనేటటువంటివి కనబడుతున్నాయి. మీకు చక్కగా మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ కనబడుతున్నాయి. ఎంతవరకు ప్రమోషన్స్ ప్యానల్లో ఉండి ఇంకా రానటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చేస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో ఎదుగుదల అనేటటువంటిది క్లియర్గా కనబడుతుంది. అదేవిధంగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అయితే దీనికోసం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి కొంచెం మీకు కలుగుతుంది. అయినప్పటికీ కూడా ఈ యొక్క కర్కాటక రాశి వారు రైతుల దగ్గరికి వచ్చేసరికి బ్రహ్మాండమైనటువంటి పంటలు మీరు వేస్తారు, కమర్షియల్ క్రాప్స్ పెంచుతారు, లాభాలు అనేటటువంటివి మీకు రావడం జరుగుతుంది. అయితే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మీరు దగ్గరికి వెళ్ళకూడదు. ఐరన్ సంబంధమైనటువంటి కంపెనీస్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కూడా జీతభత్యాలు తక్కువగా రావడం అనేటటువంటివి జరుగుతాయి. అంటే ఇన్ టైమ్ శాలరీస్ పేమెంట్ తక్కువ అవుతుంది. ద ప్లానెట్ షోస్ ద ఎఫెక్ట్ అనమాట. కాబట్టి ఈ యొక్క ఇనుము స్క్రాప్ ఐరన్ బిజినెస్ చేసినా సరే, ఈ యొక్క లారీలు, వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెకండ్ హ్యాండ్లో కొన్నా సరే, మీరు వ్యాపారాలు చేసుకున్నా సరే మీకు ఏమవుతుందండి, చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి అటువంటి వ్యాపారాలను మీరు వదిలేసేయండి, చక్కగా మీరు ముందుకు దూసుకొని వెళ్ళిపోండి. ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి డాక్టర్సు, అడ్వకేట్స్, ఆ తర్వాత చార్టెడ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్కి బాగుంటుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు స్వల్పంగా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఈ కర్కాటక రాశి వారికి ఏంటంటే చక్కగా మీకు భార్యాభర్తల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య డిఫరెన్సెస్ అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ భార్యాభర్తల మధ్య, వ్యాపార భాగస్వాముల మధ్య వచ్చేటటువంటి ఈ యొక్క మిస్అండర్స్టాండింగ్స్ పోవడం కోసం మీరు వితండవాదాలు చేసుకోకండి. పిచ్చి పిచ్చి ఆర్గ్యుమెంట్స్ చేసుకోకుండా టంగ్ని కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే ఏ ప్రాబ్లమ్స్ ఉండవన్నమాట. వర్క్ లోడ్ ఎంత ఉన్నప్పటికీ కూడా దాన్ని ధీటుగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. ఆఫీసర్స్ యొక్క అప్లాజ్ అనేటటువంటి, ప్రశంసలు అనేటటువంటిది మీరు పొందుతారు. ఈ విధంగా ప్రతి పనిలో కూడా మీదైనటువంటి మార్కుని మీరు వేసి చూపిస్తారు. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి అత్యద్భుతంగా ఉంది. కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద చెప్పబడేటటువంటి ఈ జాతకంలో మీకు కర్కాటక రాశి వారికి ఎండాకాలం ఎండలు బాగా వస్తాయని చెప్తాం. ఇట్ డజంట్ మీన్ దాట్ వర్షాలు రావని కాదు. అప్పుడప్పుడు వర్షాలు వస్తాయి, ఎండలే ఎప్పుడు రావాల్సిన అవసరం లేదు. అలా కోటాను కోట్ల మందికి చెప్పేటటువంటి ఈ యొక్క జాతక విశ్లేషణలో కొంతమందికి మీకు అత్యద్భుతంగా కొర్లేట్ అవ్వడానికి, కోయిన్సైడ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ సంపూర్ణమైనటువంటి జాతక విశ్లేషణ కోసం ఈ సంవత్సరం మీ జాతకంలో జరిగేటటువంటి పూర్తి వివరాల కోసం ఈ క్రింద స్క్రోల్ చేయబడినటువంటి నా ఫోన్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి చక్కగా మీరు మీ జాతకంలో విశేషాలు తెలుసుకోవచ్చు. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి మీకు వచ్చేటటువంటి నోటిఫికేషన్స్ ద్వారా అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. శుభమస్తు.